జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ కోర్మనాథం తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. పార్వతీపురం పట్టణం కొత్తవలసలో గల కొత్త పోలమ్మ పురపాలక ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో తన కుమారుడు రోనంకి త్రివిక్రమ్ను చేర్పించిన పీఓ మాట్లాడుతూ మొదటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే త్రివిక్రమ్ను చదివిస్తున్నట్లుగా మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల అర్హత గల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బోధన ఉన్నందున చేర్పిస్తున్నామని తెలిపారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మరింత మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుందని పీఓ తెలిపారు. అదేవిధంగా అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే అందరికీ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మెంటల్గా స్ట్రెస్ అవ్వకుండా ఎవరైతే చదువుతున్నారో ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో సో అటువంటి విద్యార్థి తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అందులో భాగంగానే ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇక్కడ ముఖ్యమైన కారణం ఏంటంటే ఫస్ట్ రీజను ఫుల్లీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. పీజీ చేసి బీఈడీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసి పీజీ చేసిన వాళ్ళు, అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా వచ్చి సెలెక్ట్ అయ్యి ఇక్కడ టీచర్లుగా జాయిన్ అవుతారు. అటువంటి టీచర్స్ పర్యవేక్షణలో విద్యార్థి తప్పకుండా మంచి విద్యాభ్యాసం అభ్యసించగలడని చెప్పేసి నేను విశ్వసిస్తాను. రెండో ముఖ్యమైన విషయం, విద్యార్థికి విద్య ఎంత అవసరమో మానసికంగా మరియు శారీరకంగా స్ట్రెంగ్తన్ అవ్వడం కూడా అంతే అవసరం. గతంలో కూడా మా అబ్బాయి అనంతపురంలో ఉండగా అక్కడ రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో చదివాడు. అండ్ విజయనగరంలో ఉండగా కస్పా మున్సిపల్ హై స్కూల్లో చదివాడు. అతని విద్యాభ్యాసం అంతా కూడాను ఎయిడెడ్ స్కూల్స్లోనే జరిగింది. ఎక్కడ కూడా నేను అదర్ దాన్ అంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ ఎక్కడ నేను జాయిన్ చేయలేదు. అతనికి ఎప్పుడు కూడా మొదటి నుండి కూడా అంటే విద్యా విధానం ఎలాగ ఉండాలి అనే దాని మీద బేసిక్గా నేను బీఈడీ చేశాను. అండ్ పార్వతీపురం పట్టణంలో గత 2 రోజుల క్రితం జరిగిన ఆలయ వివాదం స్థానికులను అయోమయానికి గురి చేస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఆలయ విషయంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, బీజేపీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘాటు విమర్శలు చేశారు. గుడి నిర్మాణంలో నీచమైన రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వాస్తవాలు తెలుసుకోవాలని, గత ప్రభుత్వంలో మంచినీటి కోసం అడిగితే కొట్టిన పరిస్థితి, అధికారులపై దాడి చేసిన దుస్థితి ఇప్పుడు హయాంలో లేదని అన్నారు. నాయకులు కానీ నాయకుల మాటలు కానీ నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఆ నాయకుడు గతం గుర్తు చేసుకోవాలని అన్నారు. భయపడితే భయపడడానికి మేము బానిసలం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమని గుర్తుంచుకోండి, ఖబర్దార్ అంటూ ఇకనైనా నీచమైన రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు హెచ్చరించారు. దయచేసి స్థానిక ఎమ్మెల్సీ గారు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడమని చెప్పేసి నేను సూటిగా అడుగుతున్నాను. ఎందుకంటే దేవాలయ విషయంలో దేవుణ్ణి అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే నీచ సంస్కృతి వదలాలని, ఈ పార్వతీపురం నియోజకవర్గంలో గతంలో లాగా బెదిరిస్తే బెదిరిపోవడానికి మేమేమేం బానిసలం కాదు, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అవసరమైతే ఎదిరిస్తాం, అవసరమైతే ఏమైనా చేయడానికి ఎవరితోనైనా పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప అవసరాల కోసం ఆలోచన తగినట్టుగా ప్రవర్తన చేయడానికి మేము లేము. గుడి రాజకీయాలు మానుకోండి. మేము ఆ 4వ వార్డు టెంపుల్ విషయంలో మొదట వాళ్ళు ఎంకరేజ్ చేసిందే మేము. కానీ ఏ కారణం చేత ఆగిందో నేను అధికారులతో సమీక్షించిన తర్వాత నేను మాట్లాడడం ఆగాను. కానీ ద్వారపురెడ్డి జగదీష్ గారి మాట్లాడడం నిజంగా కొంచెం ఇంకోలా అనిపించి నేను మాట్లాడుతున్నాను. మరి ముఖ్యంగా ఒక వ్యక్తిని విమర్శించే ముందు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడే ముందు గతం కూడా నా వైపు ఏముందో కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి మీ పత్రికా సోదరుల ద్వారా చెప్తున్నాం, స్థానిక నాయకుడికి చెప్తున్నాం,
స్థానిక ఎమ్మెల్సీ కూడా చెప్తున్నాం, ఖబర్దార్ చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటో అని మీ అందరి ద్వారా నేను తెలియపరుస్తున్నాను. సచివాలయ కార్యదర్శుల రెండో విడత నియామకాలలో భాగంగా ఎంపికైన 17 మంది నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ నియామక పత్రాలను అందజేశారు. బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగార్థుల నియామక పత్రాలు అందించి విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మెరుగైన పౌర సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అతి తక్కువ సమయంలో రెండో విడత కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం సమయం కేటాయించిందన్నారు. అయినా కానీ నియామక ప్రక్రియను సకాలంలో పూర్తి చేశామని అన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. కొన్ని పోస్టులకు 1:1 మరికొన్ని పోస్టులకు 1:2 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేసినట్లుగా తెలిపారు. సక్రమంగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని కోరారు. మీకు అక్కడ డైరీలు రాయించడము, మీరు డైరీలు రాయాలి. అదేవిధంగా రిజిస్టర్లన్నీ కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. టైం టు టైం రిపోర్ట్లు ఏం అడిగా ఆ రిపోర్ట్లన్నీ ఇవ్వడము, ఏమైనా సర్వేలు చేయమన్నా కూడా ఆ టైం ప్రకారం ఆ సర్వేలు చేస్తున్నారా లేదా అని వాలంటీర్లందరినీ కూడా ఫాలోఅప్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత రేపెల్లండ్లో ఏ మున్సిపాలిటీకి మిమ్మల్ని అలాట్ చేస్తామన్నటువంటి కూడా చేయడం జరుగుతుంది. మీరు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు ఇక్కడ సెలెక్ట్ అవ్వగానే అలా వెళ్ళిపోయి అటు ఎమ్మెల్యే గారు లేదా ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పిస్తున్నారు. అటు చెప్తే కుదరదు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీకు ఉండేటువంటి ర్యాంక్ని బట్టి మీకు అక్కడ ఏ మున్సిపాలిటీకి అలాట్ చేయాలనేది మేము కాదు, మళ్ళీ వైజాగ్లో ఆర్డీ గారు చేస్తారు. ఆర్డీ గారి దగ్గర నుంచి ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా కానీ చెప్పిస్తే మాత్రం వాళ్ళని తీసుకెళ్ళి పార్థపురం, సాలూరు అక్కడ వేస్తాం, వైజాగ్ ఇయ్యం. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఉద్యోగం రానంతసేపు ఉద్యోగం అంటారు. వచ్చిన తర్వాత ఇప్పుడు 4 ఉంటారు, 4వ ర్యాంక్ ఆయన ఉంటాడు, ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తాము? అటువంటివి చేయడానికి లేదు. ఇప్పుడు మనం జాయిన్ అయిన వాళ్ళు అందరూ పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు సంవత్సరం నుండి చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య చేతుల మీదుగా జగనన్న తోడు పథకం కింద తోపుడు బళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులకు వడ్డీ లేకుండా 10,000 రూపాయల రుణం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 95% హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో చిరు వ్యాపారులు తమ సమస్యలు తెలిపారని, వ్యాపారం కోసం 100కి 5-10 రూపాయలు వడ్డీకి తెచ్చుకుని వ్యాపారం చేస్తున్నామని తెలియజేయడంతో వారి సమస్యలు తీర్చేందుకే జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. మేమేదైనా డైలీ వ్యాపారం చేసుకున్నారేమో 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తెచ్చుకొని మా జీవనం సాగిస్తున్నాము అని చెప్తే దానికి ఆయన ఇచ్చిన హామీ ఈరోజు నెరవేర్చే పరిస్థితి చెప్పి ఈరోజు అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఏదైతే ఆయన పాదయాత్రలో ప్రజలందరూ కలిసినప్పుడు ఏదైతే చెప్పారో, ముఖ్యమంత్రిగా మీరు ఒక అవకాశం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన 15 మాట కూడా ఈరోజు తూచా తప్పకుండా అమలు చేసి ముందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో చాలా వస్తున్నారు, చాలా హామీలు ఇస్తున్నారు, కానీ నాలుగు పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నోటి నుంచి ఎన్నికల ముందు చెప్పారో 100కి 97%, 100 పనులు చెప్తే 95% పనులు చేసి ఈ రోజు ఏమో మీ అవమానం చూరుకుంటున్నారు. ఈరోజు ఎందుకంటే కష్టసాధ్యం అనుకున్న పనులు కూడా మేమైతే ఆ రోజు ఎన్నికల వాగ్దానం మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు మేము చెప్తున్నది అన్ని చేయగలమా అని చెప్పేసి మాకు అనిపించేది, కానీ అవన్నీ కూడా చేసి చూపెడుతున్నారు ఈరోజు. ఎందుకంటే అందులో ప్రధానమైనవి మనకి డ్వాక్రా రుణమాఫీ, మా మహిళలకేమో 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్న చరిత్ర చంద్రబాబుదని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జగనన్న తోడు పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు 2,94,70,000 రూపాయల మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని వీధులలో వ్యాపారం చేసుకునే వారి కష్టాన్ని తన పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి వారికి వడ్డీ లేకుండా 10,000 రూపాయల రుణం ఇస్తానని ప్రకటించారని అన్నారు. అందుకు అనుగుణంగానే జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫుట్పాత్ చిల్లర వ్యాపారులకు చేదోడు వాదోడుగా నిలిచే ప్రయత్నం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. జగనన్న తోడు పథకాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శాసన మండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు మాట్లాడుతూ చేతి వృత్తుల వారికి చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని కొనియాడారు. అన్ని వయసుల వారికి ఏదో ఒక రూపంలో పథకాలను అందిస్తూ ప్రజా సంక్షేమ పాలన రథసారథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన అందిస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని అన్నారు. నగరపాలక కమిషనర్ ఎస్ఎస్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, ఈపీ ఆర్డి తిరుపతి నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. చిరు వ్యాపారంలో చేసుకుంటున్న వాళ్ళకి 10,000 వరకు రుణాలు ఇస్తూ దానికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ మొత్తం మన ప్రభుత్వమే భరిస్తుంది. దీనికోసం ఎక్కడ అవినీతి కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే బ్యాంకులతోని నేరుగా కనెక్ట్ అయ్యి ఒక వెబ్ పోర్టల్ కూడా క్రియేట్ చేసి ఎక్కడ అవినీతి కలగకుండా మరి మన ముఖ్యమంత్రి గారు అడుగులు తీసుకుంటున్నారు. ముందు మన విజయనగరాన్ని పరిపాలించిన కొంతమంది నాయకులు నేడు కరోనా కష్టకాలంలోని ఏ ఒక్క నాయకులు కూడా మేము ప్రజల కోసం నించుంటామని చెప్పడమే కాకుండా వాళ్ళ కోటల్లోని 4 గోడల్లోని కూర్చోడమే ప్రెస్ మీట్లు పెట్టుకోవడంటే కనిపిస్తున్నారు. కానీ ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల కష్టాన్ని తెలుసుకొని వాళ్ళకి కూరగాయలు కూడా ఇవ్వని పరిస్థితి మన విజయనగరంలో కనిపిస్తుంది. కానీ చాలా ధైర్యంగా ఓపెన్ గా చెప్తున్నాం, ఎంతో మంది కరోనా అని చెప్పి ఇంటి పట్టునే కూర్చుంటున్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాత్రం కుటుంబాన్ని సురక్షితమైన స్థలానికి పంపించి ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రజలు బాగుండండి, మీరు ఇంటి పట్టునే ఉండండి, మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను నించుంటా అని చెప్పిన ఏకైక ఎమ్మెల్యే మన వీరభద్ర స్వామి గారు. సంవత్సరంలో మన పండుగలకు ఏదైతే క్యాలెండర్ లో పలానా భోగి పలానా రోజు సంక్రాంతి పలానా రోజు ముక్కరము లేకపోతే రథయాత్ర లేకపోతే శ్రీరామనవమో శివరాత్రి కొత్త మహోత్సవం దీపావళి వినాయక చవితి రాసుకుంటామో అదే విధంగా ఎవరికి ఏ టైంలో ఏ తారీఖున ఏ స్కీమ్ ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్న క్యాలెండర్ తయారు చేసి ఒక్క రోజు తప్పకుండా తూచా తప్పకుండా అమలు చేస్తుంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండిపోతాను కలగన్నా చంద్రబాబు నాయుడికి కంటి మీద కునుకు లేక ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసుకొని వెళ్ళిపోతుంటే మోసం చేశారు ప్రజలు. మళ్ళీ నన్ను మోసం చేసేదానికి అవకాశం ఇవ్వరు. ఈ రాష్ట్రానికి శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండిపోతారని ఒక దురాలోచన చేసి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆగకుండా అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆనాడు జగన్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మరి రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులు, వీధుల్లో ఉన్న చిరు వ్యాపారులు, అలాగే గ్రామంలో ఉన్న మరి ఈ సాంప్రదాయ వృత్తి చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారులు తమ బాధలను ఆనాడు జగన్ గారికి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో అంటే దీని ముందర ప్రభుత్వంలో
3 పేజీల మేనిఫెస్టోలో 600 అబద్ధాలు ఉన్నాయి. అదే జగన్ గారు 2 పేజీల మేనిఫెస్టోని ఒక బైబిల్ గాను ఒక ఖురానా గాను అలాగే ఒక భగవద్గీతగా చేసుకొని ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మీకు తెలుసు సుమారు ఆయన ఇచ్చిన హామీల కన్నా ఈ 19 నెలల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయనకు వచ్చిన కొత్త కొత్త ఆలోచనలతో మీ ముందరికి పెట్టడం జరిగింది. రేపు జరగబోయే అఖిల భారత సమ్మెకు మద్దతు పెరుగుతోంది. అఖిల భారత సమ్మెకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్దారుల సమన్వయ కమిటీ ఈరోజు కోట జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోట జంక్షన్ వద్ద బయలుదేరి 3 లంతర్లు గంట స్తంభం మీదుగా బాలాజీ జంక్షన్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 95 రద్దు చేసి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. అలాగే సీసీఎస్ రద్దు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించారని, ఇచ్చిన హామీని విస్మరించిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రేపు జరగబోయే సమ్మెను అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు ఈ ర్యాలీ నిరసన ర్యాలీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల తాలూకా పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఆ రోజు సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చి సిపిఎస్ రద్దు చేస్తుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా పిఆర్సీని అమలు చేస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 డిమాండ్ల మీద ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, కరువు భత్యాన్ని స్తంభింప చేస్తూ ఇచ్చినటువంటి జీవో 95ని రద్దు చేయాలి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళు రెగ్యులర్ చేయాలి, అలాగే సిపిఎస్ని రద్దు చేయాలి, ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని ఇమ్మీడియట్గా అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు కానీ నెరవేరకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మరింత రాష్ట్రవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి మేము వెనుకంజ వేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పాలక సంస్థ ఆధ్వర్యంలో కంటోన్మెంట్లో ఉన్న పట్టణ అణగారిన అనాథ వసతి గృహంలో అనాథ పిల్లలకు విజయనగరం దిశ డిఎస్పీ తలే త్రినాథ్ చేతుల మీదుగా పుస్తకాలు, వాలీబాల్ కిట్స్, చదువుకోవడానికి సంబంధించిన ఇతర వస్తువులను ఇవ్వడం జరిగింది. దిశ డిఎస్పీ త్రినాథ్ మాట్లాడుతూ వసతి గృహంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా అనాథులు కారని, వారికి తల్లిదండ్రుల వలె ఇటువంటి సంస్థలు మరియు జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఎప్పుడూ ఒక కుటుంబంలో అండగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ దూసుకుపోతూ ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని, ప్రతి ఒక్కరూ వారికి ఉన్న ప్రతిభను కనబరుస్తూ విజయాలు సాధించాలని అని, మీరు కూడా జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తేవాలని అన్నారు. అలాగే జిల్లాలో ఇటువంటి పిల్లలకు ఏ సమస్య వచ్చినా భయపడకుండా తక్షణమే జిల్లా పోలీసుల దృష్టికి, జిల్లా బాలల హక్కుల కమిటీ దృష్టికి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలి అని, మీ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. అలాగే ఈ సంస్థ ద్వారా కోవిడ్-19లో మరియు ఇతర సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు, అనాథ పిల్లలకు, ఎంతోమంది పేద విద్యార్థులకు జిల్లాలో మేమున్నాం అని అండగా నిలబడటం అభినందనీయమని అన్నారు. సంస్థ జిల్లా అధ్యక్షులు పాండ్రని సంతోష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు యంత్రాంగం మరియు జిల్లాలో ఉన్నతాధికారులు ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఒక అధికారిగా కాకుండా కుటుంబంలో సభ్యుల జిల్లా ప్రజలకు అండగా ఉంటున్నారని, ఇటువంటి అధికారులు దొరకడం ఈ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని, వీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని తీసుకుంటూ ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అలాగే సంస్థ సభ్యులు అందరూ కలిసి డిఎస్పీని ఘనంగా సత్కరించారు. ఏ విలేజ్లో తీసుకున్నా, ఏ గ్రామంలో తీసుకున్నా పూర్తి స్థాయికి బాధ్యత. అన్యాయం జరిగేటప్పుడు న్యాయం చేయడం కోసం ఒక డిఎస్పీలా కాకుండా ఒక ఫ్యామిలీగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా సేవలు అందించడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు విజయనగరం జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ చూసుకుంటే 4 ఏళ్ళ పాప నుంచి 40 ఏళ్ళ వృద్ధావిడ వరకు కూడా అత్యాచారాలు అవుతున్నాయి. దాన్ని అరికట్టే దిశగా ఈరోజు జిల్లాలో ఉన్న మన ఎస్పీ మేడం గారు కానీ, దిశ పోలీస్ స్టేషన్లో ఉన్న అందరూ కూడాను
ఈరోజు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను సార్. మీకు కూడా రానున్న రోజుల్లో మీకు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్ కాలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను సార్. మీతో పూర్తిగా విజయనగరం జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే అత్యాచారం త్రోవేలేదు అనేటట్లుగా విజయనగరం జిల్లాని తీర్చిదిద్దడానికి మొదటి స్థానంలో మీరు మా పిల్లలందరినీ ఉంచాలనేటట్లు మిమ్మల్ని మా పిల్లలందరి తరఫున కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. చదువు మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి చాలామంది అనాథులకు మీరు ఆదర్శవంతులుగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. కానీ మీకున్న ఫ్యామిలీ తల్లిదండ్రుల సమస్యలు మీ మనసులో పెట్టుకోకుండా మీ ఆలోచనలన్నీ మీ కెరీర్ మీద మీ భవిష్యత్తు మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాలి. అలాగే అల్లరి చిల్లరగా టైం అంతా వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఈ టైంలో చదువుకునే టైము అల్లరి చిల్లరగా టైం వేస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు క్రమశిక్షణతో శ్రద్ధగా చదువుకుని మంచి భవిష్యత్తుని మీ అందరూ ఎంచుకోవాలని కోరుకుంటూ సచివాలయ కార్యదర్శుల నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థులను నగరపాలక సిబ్బందిమని చెబుతూ 7382538504 అనే చరవాణి నెంబర్ నుంచి డబ్బులు అడుగుతున్నట్లుగా వాట్సాప్ సంభాషణలు వ్యాప్తిలో ఉన్నాయని, ఇటువంటి సంభాషణలు మరియు సదరు సెల్ ఫోన్ నెంబర్తో మాట్లాడిన వ్యక్తికి విజయనగరం నగరపాలక సంస్థకు కానీ నగరపాలక సంస్థ సిబ్బందికి కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ విధంగా డబ్బులు అడుగుతున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమైందని తెలిపారు. ఈ విధంగా వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాలలో సంభాషణలో ఉన్న వ్యక్తికి విజయనగరం నగరపాలక సంస్థ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ సదరు సంభాషణలకు విజయనగరం నగరపాలక సంస్థ సిబ్బందిని ఆపాదిస్తూ వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ నగరపాలక సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, అసత్య ప్రచారం చేయవద్దని, ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా ఒకవేళ ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా లంచం తీసుకోవటం మరియు లంచం ఇవ్వటం శిక్షార్హమైన నేరం కనుక సదరు విషయాన్ని తక్షణమే నగరపాలక సంస్థ అధికారులకు లేదా పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెక్రటరీల యొక్క రెండో విడత నియామకాలు అనేటువంటివి చేయడం జరిగింది. వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా అతి తక్కువ సమయంలో చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు మేము కూడా ఈ జిల్లా సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో జడ్పీ సిఇఓ గారు, జేసీ గారు, కలెక్టర్ గారు ద్వారా ఈ నియామకాలన్నీ కూడా ఎంపికలన్నీ కూడా పూర్తి చేసి నియామక పత్రాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినంత వరకు ఆర్డీఎంఏ గారు దీనికి కమిటీ చైర్మన్ కాబట్టి అపాయింటింగ్ అథారిటీ కాబట్టి వారి ద్వారా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో కొంతమంది ఇవన్నీ కూడా 1:1 కొన్ని పోస్టులకి 1:2 కొంతమందిని కూడా మనం పిలవడం జరిగింది. ఈ పిలిచేటువంటి ప్రక్రియలో కొంతమంది బయట వ్యక్తులు కొంతమంది క్యాండిడేట్స్కి ఫోన్ చేసి మీకు ఈ విధంగా ఎంపికయ్యారు, మీకు ఏమైనా డబ్బులు ఇచ్చినట్లయితే మీ ఎంపికని ఖరారు చేయడం జరుగుతుందని చెప్పి చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అయితే మాకు రిటర్న్గా ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అటువంటి అపవాదాలు ఎవరు కూడా నమ్మవద్దని, ఎవరికి కూడా ఎటువంటి ఆశ చూపి వారు అడిగినటువంటి మొత్తాలను కూడా ఇవ్వద్దని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు ఏవైతే నియామక పత్రాలు ఇచ్చామో 123 మందికి గాను మేము ఒక్క కేటగిరీ అడ్మిన్ కేటగిరీ ఒకటి ఈవేళ 14 మందికి మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ 109 మందికి కూడా ఇప్పుడు నిన్నటి వరకు నియామక పత్రాలు ఇచ్చాము. వాళ్ళందరినీ కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ఎవరు కూడా ఎవరికి ఎటువంటి డబ్బులు కూడా ఎవరికి ఇవ్వలేదని చెప్పి తెలియజేశారు. ఇక మీద ఇటువంటి అపవాదులు ఎవరు కూడా నమ్మవద్దని, మేము వీళ్ళ మీద కూడా ఎవరైనా రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే మాకు వీళ్ళ మీద కూడా తగు సైబర్ క్రైమ్ వారికి కంప్లైంట్ చేసి వీళ్ళ మీద తగిన చర్య తీసుకోవడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పి తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటం చేయాలని అన్నారు. రేపు జరగబోయే బంద్ను విజయవంతం చేసి మన సత్తా చూపించాలని కోరారు. యూనిఫామ్ వేసుకోకపోతే ఫైన్,
అక్రమంగా హార్న్ కొడితే ఫైన్. అది అక్రమం సక్రమం ఎవరు తెలుస్తాడు? రోడ్డు మీద బండి ఆపితే ఫైన్. బండి ఆపామని చెప్పి పోలీసులు ఫోటో తీస్తే నువ్వు ఫైన్ పడినట్టే. బండి ఎందుకు ఆపామో కూడా వాళ్ళకి అక్కడ అది ఆటో ఉన్నదే కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కార్మికుల మీద భారాలు పెంచుతున్నాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు రోజుగా కింద పెరుగుతున్నాయి. దాన్ని ఎవరు కంట్రోల్ చేయడం లేదు. కానీ ఈరోజు ఉల్లిపాయలు 100 రూపాయలు అయిపోయినాయి. చిక్కుడుకాయలు కూరగాయలు కూడా 50 రూపాయలు 60 రూపాయలు ఆ కేజీ 100 రూపాయలు తక్కువ ఏది లేదు. అంటే పేదవాడు గింజ నీళ్ళు తాగలేడు, ఉల్లిపాయలు నంచుకోలేడు, కూరగాయలు కొనుక్కోలేడు. మరి అటువంటి భావాలు కేంద్రం రాష్ట్రం వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని మనం అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు రైతులు, పేదలు, కష్టజీవులు, కార్మికులు అందరి మీద భారాలు వేసి ఈరోజు మనం తిరుగుతున్న ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, విమానాలు, వాటినేమో అంబానీకి ఆదానికి ఇచ్చేస్తున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్కోకి ఇచ్చేస్తున్నాడు. రైల్వే టాటాకి అంబానీకి ఇచ్చేస్తున్నాడు. టెలిఫోను రిలయన్స్ వాడికి ఇచ్చేస్తున్నాడు. అన్ని ప్రభుత్వం తాలూకా ఆస్తులు అమ్మేస్తుంటే కార్మికులు, కష్టజీవులు చూస్తూ ఊరుకోకూడదు. స్థానం గురువుకి ఇస్తుంది సమాజం. ఓ విద్యార్థి తల్లిదండ్రుల వద్ద కంటే గురువు వద్దనే ఎక్కువ సమయం గడుపుతాడు. అయితే గురువు తన బిడ్డతో సమానంగా విద్యార్థితో తన అనుబంధాన్ని పెంచుకుంటారు. ఈ కోవకి చెందిన ఒక ఉపాధ్యాయురాలపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. గజపతుల ఏలుబడిలో స్థాపించిన అనేక విద్యా సంస్థలలో మహారాజా సంస్కృత కళాశాల ఒకటి. ఈ కళాశాలలో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు సింహాచలం చౌట్రీలో బీసీ హాస్టల్ను, భోజన సౌకర్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కరోనా కారణంగా చౌట్రీ మూసివేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ పి స్వప్న హైందవి తానే స్వయంగా విద్యార్థుల కోసం వండి వడ్డిస్తూ చదువుకి ఆటంకం లేకుండా చూస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అది కూడా తన సొంత డబ్బు ఖర్చు చేయటం విశేషం. విద్యాబోధన సమయంలో సరస్వతిగా, ఆదరించి ఆకలి తీర్చే సమయంలో అన్నపూర్ణగా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అమ్మగా ఆమె అందిస్తున్న సేవల పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో తన కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేయించుకునే ఉపాధ్యాయులు కొందరు ఉన్న ఈ రోజులలో ఇటువంటి ఉపాధ్యాయులు ఉండడం గురువులపై గౌరవం పెరిగేందుకు దోహదపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. వేరే వేరే ఊర్ల నుంచి ఇక్కడ ఎగ్జామ్స్ అవుతున్నాయని విజయనగరం వచ్చాం. కానీ ఇక్కడ మాకు హాస్టల్ ఉంది కానీ భోజన సదుపాయం లేదు. కాబట్టి మా మాన్య గారు అంటే మా కళాశాల ప్రాచార్యుల వారే ఇక్కడ తన ఫుడ్ అంతా సొంత డబ్బులతోని ఇచ్చి తన చేతితో వంటలు చేస్తున్నారు. ఇలాగ మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ప్రిన్సిపల్ అయ్యుండి పిల్లల కోసం ఇంత తపన పడుతున్న వారిని అసలు మేము వదులుకోలేము. కావున మాకు చాలా సంతోషంగా ఉంది. నేను పరీక్షల కారణంగా తుని నుంచి విజయనగరం రావడం జరిగింది. ఇక్కడ మాకు హాస్టల్ ఉంది కానీ ఫుడ్ పెట్టడం లేదు. మాన్య గారు అంత దూరం నుంచి వచ్చిన పిల్లలకి ఫుడ్ లేకపోతే ఎలా అనేసి మా ప్రిన్సిపల్ మేడం గారు మాకు ఫుడ్ అరేంజ్ చేశారు. ఆవిడ సొంత డబ్బులతో మాకు ఫుడ్ అరేంజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. పరీక్షల కారణంగా మాకు ఒక పక్క నుంచి క్లాసులు చేస్తూ ఒక పక్క నుంచి పరీక్షలకి రెడీ చేస్తూ ఆవిడ చేతులుగానే భోజనాలు పెడుతూ అన్నీ బాగా చూసుకుంటున్నారు. ఒక శ్రీకాకుళం మారుమూల గ్రామం నుంచి వచ్చాను ఇక్కడ చదువుకోవడానికి. కానీ ఇక్కడ చదువుకొని వచ్చాక వసతి అయితే కల్పించారు కానీ ఇక్కడ భోజనాల సదుపాయం అయితే లేదు. చదువుకోవాలని ఉన్నా సరే మనకి అన్నం కావాలి కాబట్టి మేడం గారు స్వతహా చేతులతో బయట ఫుడ్స్ అయితే తిని ఈ టైంలో బయట ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్యం వస్తుందనే కారణంతో మేడం గారు స్వతహా తన డబ్బులతో వడ్డించి పెడుతున్నారు. తన సొంత డబ్బులతో సొంత ఖర్చులతో మా పిల్లల బాధ్యత అంతా మేడం గారే తీసుకున్నారు. మరి మేడం గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. సనాతన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన మన మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ఖ్యాతిని, కీర్తిని దిగ్దిగంతాలకు ఎంతోమంది మహానుభావులు ఎగరవేశారు. ఆ మార్గంలో నేడు అనేక మంది
పెద్దల యొక్క సహకారంతో ప్రోత్సాహంతో ఇప్పుడు సుమారు 150 మంది విద్యార్థులు ఈ కళాశాలలో 2018 నుండి జాయిన్ అయ్యి ఇప్పుడు మొదటి సంవత్సరం BA చదువుతున్నారు. మరి ఇదంతా కూడా మన ఉత్తరాంధ్ర కల్పవల్లి మన పైడితల్లమ్మ ఆశీస్సులుగా భావిస్తూ ఈ కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు ఎగ్జామ్స్ వాళ్ళకి December 2 నుంచి అంటున్నారు. వసతి అయితే ఉంది కానీ భోజన సదుపాయం ఇంకా తక్కువ మంది ఉన్నారు కాబట్టి హాస్టల్స్లో వాళ్ళకి పాపం పెట్టే సౌకర్యం లేదు. మరి మా విద్యార్థులందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా వారి ఇళ్లల్లో ఉండి ఇప్పుడు వచ్చారు. వాళ్ళని సురక్షితంగా చూడవలసిన బాధ్యత మా కళాశాల పట్ల మాకు ఉంది కాబట్టి ఒక లక్ష్యంతో సంస్కృతాన్ని చదివాను. అదేవిధంగా ఆ వంట పదార్థాలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. మా విద్యార్థులందరూ కూడా సంస్కృతానికి వారధులుగా ఉండాలని నేను కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అంటూ నేను ప్రతి మెతుకులో, ప్రతి వంటలో, ప్రతి పదార్థంలో స్వామి ఉండి వాళ్ళని నడిపించాలని నేను గురువయ్య గారు తెలుగు అధ్యాపకులు కలిసి మా పిల్లలు అప్పుడప్పుడు వస్తున్నారు. ఒకరోజు 10 మంది, ఒకరోజు 5 మంది, ఒకరోజు 2 వచ్చినప్పటికీ మేము ఓపికగా వాళ్ళకి చక్కగా మంచి పదార్థాన్ని చేసి పెట్టి తర్వాత వాళ్ళని చదివిస్తూ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే నివృత్తి చేస్తూ వాళ్ళ విద్యాభ్యాసానికి తోడ్పడుతూ ముఖ్యంగా మన విజయనగరం అంటేనే ఒక చారిత్రకమైనటువంటి ఒక నగరం కాబట్టి ఈ చరిత్రను నిలపడంలో మా వంతు బాధ్యతని నిర్వర్తిస్తున్నామని భావిస్తూ విజయనగర ప్రజలందరూ కూడా మీ పిల్లల్ని ఎక్కడికో పంపించకుండా మీరు ఈ కళాశాలలో చేర్పించి మీరందరూ భాషా బాంధవులు కావాలని, విజయనగర చరిత్ర వారసులు కావాలని చెప్పి సవినయంగా వేడుకుంటున్నాను. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. తమిళనాడు తీరం వైపు పెను తుఫాను నివర్ దూసుకొస్తుంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా నివర్ తుఫాను కదులుతున్నట్టుగా IMD వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడులోని కడల్లోరకు 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా IMD స్పష్టం చేసింది. కొద్దిసేపటి క్రితమే ఇది పెను తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ అయిన IMD తెలిపింది. ఈరోజు రాత్రికి పెను తుఫానుగా నివర్ పుదుచ్చేరికి సమీపంలో మమల్లాపురం, కరైకలై వద్ద తీరాన్ని దాటుతుందని స్పష్టం చేసింది. నివర్ ప్రభావంతో ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు మొదలయ్యాయి. చాలా చోట్ల 12 సెంటీమీటర్ల మేర ఆ ప్రాంతంలో వర్షం పడినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. మన రాష్ట్రంలోని కోస్తాంధ్ర జిల్లాలలో సైతం ఆకాశం మేఘావృతమై ఉంది. నెల్లూరు, చిత్తూరు తదితర చోట్ల వర్షాలు, గాలులు మొదలైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాలలో 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను తీరాన్ని దాటే సమయంలో గాలుల వేగం గంటకు 145 కిలోమీటర్ల మేర ఉంటుందని IMD హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఎత్తు దాదాపు 3 నుంచి 5 మీటర్ల మేర ఉన్నట్లుగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాలలోకి సముద్రపు నీరు చొచ్చుకొని వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడుతో పాటు కోస్తాంధ్రలోని అన్ని పోర్ట్లలోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. నివర్ సైక్లోన్ అనేది ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ నుంచి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్కి మూవ్ అవుతుందండి. అంటే ఇది పుదుచ్చేరి తమిళనాడుకి మధ్య కేంద్రీకృతమయ్యి ఒక 12 గంటల్లో అది సివియర్ సైక్లోన్గా మారే అవకాశం ఉంది. కానీ ఇది మన రాష్ట్రానికి ఇది నేరుగా తాకదు. తాకితే ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమ జిల్లాలు కానీ అలాగే మన తూర్పుగోదావరి వరకు కూడా, నెల్లూరు నుంచి తూర్పుగోదావరి వరకు కూడా దీని ప్రభావం వచ్చే అవకాశం ఉంది. కానీ దీని యొక్క ప్రభావం సముద్రంలో ఉండడం వల్ల మన రాష్ట్రాన్ని నేరుగా తాకకపోయినప్పటికీ మన జిల్లా కలెక్టర్ గారు మన అందరూ తహసీల్దార్లకి, MDOలకి, సచివాలయ సిబ్బందికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే వర్షాలు కూడా పడే అవకాశం ఉంది వల్ల ముందు జాగ్రత్తగా కూడా అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని, అలాగే మత్స్యకారులు కూడా సముద్రం అల్లకల్లోలుగా రఫ్గా ఉన్నట్లయితే సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడమని, అలాగే ఇప్పుడు చాలా పంటలు కోయడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ పంటల్ని కూడా సరైన చర్యలు తీసుకోమన్నారండి పంటలు పాడవకుండా ఉండడానికి. అంటే ఒకవేళ కోయకపోయినట్లయితే దానిని ఒకవేళ వర్షాలు పడినట్లయితే నీరు బయటికి పోయే విధంగాను, అలాగే ఉప్పు ద్రావణాన్ని తర్వాత జిమ్మినట్లయితే మొలకలు రాకుండా చూసుకోమని, ఒకవేళ కోసిన పంట ఏదన్నా ఉంటే వాటిని టార్పాలను కప్పడమో లేకపోతే RBK సెంటర్లు ఎక్కడైనా ఉన్నట్లయితే దాన్ని యూటిలైజ్ చేసుకోమని, అలాగే సచివాలయ సిబ్బందులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన జరగకుండా మనకి ఏ పంట కానీ ఇతరత్రా కానీ ఏ నష్టము జరగకుండా తగు చర్యలు తీసుకునే విధంగా
కూడా కలెక్టర్ గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకు రాష్ట్రానికి కాకపోయినా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకొని మనం అందరం మాత్రము వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా మనం అందరం కూడా సంబంధంగా ఉన్నామండి.